హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు నేను మీకు ఎగ్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. సో ఒక 3 ఆనియన్స్ తీసుకోండి, మీడియం సైజ్. పసుపు, ఉప్పు, కారం, అలాగే నేను ఒక కప్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ బిర్యానీ మసాలా 3 కలిపి తీసుకున్నాను. అది అండ్ బిర్యానీ ఆకు 2, 10 నుంచి 15 జీడిపప్పు, మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు లేదా అలానైనా వేసుకోవచ్చు. చెక్క, లవంగ, యాలకులు ఒక 3 నుంచి 4 వరకు పెట్టుకోండి. 2 టమాటాలు మీడియం సైజ్ అయితే 2, పెద్దదిగాను ఉంటే పెద్ద టమాటా ఒకటి, మీడియం సైజ్ ఒకటి తీసుకోండి, సరిపోతుంది. అలాగే 1 కప్ బాస్మతి రైస్ అండ్ 5 ఎగ్స్. సో ఇవి మనకు కావాల్సిన అన్ని పదార్థాలు చూసేశారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఎగ్స్ దానిలో పెట్టేసేయండి. ఎగ్స్ బాగా మునగా వాటర్ తీసుకోవాలండి, అప్పుడే మంచిగా బాయిల్ అవుతాయి. ఇలా ఎగ్స్ పెట్టేసుకుంటాం. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎగ్ అనేది సాఫ్ట్గా మంచిగా మనకి ఆ షెల్ అనేది అతుక్కొని ఎగ్ అనేది మనకి ఇరిగినట్టు వస్తుంది. అలా కాకుండా మంచిగా ఈక్వల్లీ బాయిల్ అవుతాయి అండ్ సాఫ్ట్గా ఈజీగా షెల్ రిమూవ్ చేసేయచ్చు. కొంచెం ఉప్పు, అలాగే ఒక 2 to 3 డ్రాప్స్ ఆయిల్ కూడా వేసుకొని బాయిల్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరే చూస్తారు ఎగ్స్ ఎంత మంచిగా బాయిల్ అవుతాయి అనేది. ట్రై చేసి చూడండి మరి. సో ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పెట్టుకోండి. బాగా బాయిలింగ్ వచ్చేసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని అలానే బాయిల్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. ఈలోపు మనం ఆనియన్స్ తరుక్కునేద్దాం. సన్నగా పొడుగ్గా ఇలా ఆనియన్స్ అనేది సన్నగా పొడుగ్గా చాప్ చేసుకోవాలి. అప్పుడే మనకి బిర్యానీకి మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా చాప్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఆనియన్స్ అనేది ఇలా చాప్ చేసుకున్న తర్వాత కూడా మనం ఇలా క్రష్ చేసామంటే హ్యాండ్తో మంచిగా విడివిడిగా తిన్ పీసెస్గా అయిపోతాయి. దానివల్ల ఏంటంటే మనకి మంచిగా ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట అన్ని లేయర్స్. సో ఇప్పుడు టమాటా కూడా కట్ చేసుకుందాం. చూడండి, సన్నగా టమాటా కూడా కట్ చేసేసుకోండి చిన్న చిన్న పీసెస్గా. మరీ చిన్నవి చేయొద్దండి, ఎందుకంటే బిర్యానీలో బాయిల్ అయిన తర్వాత మరీ అవి మ్యాష్ అయిపోయినట్టు అయిపోతాయి. కొంచెం కనిపించినట్టు నోటికి అంటనట్టు ఉంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని బాగా ఒక 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకోండి. మంచిగా క్లీన్ చేసి నీళ్ళన్నీ నీళ్ళని డ్రైన్ చేసేయండి. డ్రైన్ చేసిన తర్వాత నీళ్ళ మెజర్మెంట్ అనేది నేను మీకు మళ్ళీ చెప్తాను. నేను ఇప్పుడు చూపించిన కప్తో బాస్మతి రైస్ అయితే నేను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బౌల్ లాగా పెట్టుకొని దానిలో గీ కానీ ఆయిల్ కానీ, అది యువర్ చాయిస్, అది వేసుకొని క్యాష్యూస్ అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బొళ్ళెం కన్నా షెల్ తీస్తే కొంచెం మనకి మంచిగా అన్ని దగ్గరలో కనిపిస్తాయి క్యాష్యూస్ అనిపించింది. అందుకే నేను హాఫ్ చేసి వేసుకున్నాను. మీ ఇష్టం అండి, ఫుల్ క్యాష్యూ అలానే అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దానివల్ల మనకి ఏం ప్రాబ్లం, టేస్ట్ కానీ ఎఫెక్ట్ అవ్వదు. చూసారు కదా, గీలో వేసుకుంటే మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. లేదు ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చండి, నో ఇష్యూస్. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ఈ ప్యాన్లో మంచిగా ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి.
నాది చిన్న టేబుల్ స్పూన్స్, సో నేను 6 వేసాను. సో పెద్ద టేబుల్ స్పూన్ అయితే 3 స్పూన్స్ చాలండి. దీనిలో మంచిగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసేయండి. చూసారు కదా, ఎప్పుడు కూడా ఆయిల్ ఎలా అంటే టేబుల్ స్పూన్స్ అనే కంటే నేను ఏం చెప్తానంటే ఆయిల్ అనేది మంచిగా ఆనియన్స్ అన్నిటిని ఈక్వల్గా కొంచెం ఆనియన్స్ వేసినా కూడా కనపడేలాగా ఉండేటట్టు తీసుకోండి. ఆయిల్ ఎంత తీసుకుంటే బిర్యానీ అంత బాగా వస్తుంది. అట్లానే మరీ ఎక్కువ యూజ్ చేయకండి, తినలేం మళ్ళీ. సో చూసారు కదా ఆనియన్స్ ఎలా ఫ్రై అయిపోయినాయో. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, డార్క్ గోల్డెన్ బ్రౌన్ రావాలండి. మరీ మార్చే స్టేజ్కి తీసుకెళ్ళద్దు. సో అలా వచ్చింగానే పక్కన తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి, లేదా ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఎప్పుడు కూడా నేను పర్టికులర్గా గీనే యూజ్ చేయాలని నేను చెప్పట్లేదు. ఆయిల్ ఆర్ గీ డిపెండ్స్ ఆన్ అవర్ చాయిస్ అది. సో ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి ప్యాన్లో. ఇప్పుడు దీనిలోకి మనము కొంచెం సాల్ట్, అలాగే పసుపు, ఒక 1 చిన్న స్పూన్తో 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ పసుపు. సాల్ట్ వచ్చి ఒక 1/2 స్పూనే తీసుకోండి చాలు, ఎగ్స్ ఫ్రై చేయడానికి కాబట్టి. పసుపు, కారం ఈ 2 ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. ఇలాగ ఫస్ట్ వాటిని కొంచెం ఫ్రై చేయండి, ఆ మూడింటిని. అలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము ముందుగా బాయిల్ చేసి షెల్ తీసుకొని ఉంటాం కదా ఎగ్స్, వాటిని దీనిలో వేసేస్తాం. ఇలా అన్ని ఎగ్స్ని వేసేసేయండి. ఇప్పుడు మనం ప్యాన్తో వాటిని ఇలా మూవ్ చేసుకోవాలన్నమాట. ప్యాన్తో ఇలా మూవ్ చేసుకుంటే ఏంటంటే బ్రేక్ అవ్వకుండా మంచిగా ఉంటాయి. మనం గంటెతో కలబెట్టినప్పుడు కొన్నిసార్లు ఎగ్స్ అనేవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇలా మూవ్ చేసుకోండి. మీరు గంటెతో అయినా కలిపెట్టుకోవచ్చు, విరగకుండా చిన్నగా మూవ్ చేసుకోండి. చూసారు కదా, గంటెతో అయితే ఇలాగా జస్ట్ అలాగా చిన్నగా అలా మూవ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా పక్కన తీసేయండి. ఆ షెల్ అనేది కొంచెం లైట్గా క్రిస్పీ అయ్యే వరకు ఉంచి తీసేసేయండి. అప్పుడే మనకి బిర్యానీలోకి సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. ఎగ్స్ తినేటప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనిలోనే ఇంకొక 2 స్పూన్స్ కానీ 1 స్పూన్ కానీ మీరు అక్కడ క్వాంటిటీని చూసుకొని ఎంత ఆయిల్ ఉంది అని దానికి యాడ్ చేసుకోండి. గీ ఆర్ ఆయిల్ ఏదైనా కానీ యాడ్ చేసేసుకోండి. నేను కొంచెం అది కొంచెం ఇది అన్నట్టు గీని ఆయిల్ని రెండింటిని యాడ్ చేశానండి. సో మీరు మీ ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు. దీనిలో ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న బిర్యానీ ఆకు 2, లవంగాలు, యాలకులు, చెక్క ఇవన్నీ వేసేసుకొని, అనాస పువ్వు ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. జస్ట్ ఒక 2 సెకండ్స్ అనుకోండి. ఆ ఫ్రాగ్రెన్స్ మీకు తెలుస్తుంది అవి ఫ్రై అయ్యేటప్పుడు. ఫ్రాగ్రెన్స్ వచ్చింగానే మీరు స్టాప్ చేయొచ్చు. సో అదొక 2 మినిట్స్ అట్లా అనేసేయండి అంతే. ఇప్పుడు ముందుగా మనము సగం ఆనియన్స్ అనేవి ఫస్ట్ గోల్డెన్ బ్రౌన్కి ఫ్రై చేసుకున్నాం కదా, మిగతా సగం ఇక్కడ వేసేస్తామన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకున్న 3 ఆనియన్స్లో హాఫ్ ఆఫ్ ద ఆనియన్ మాత్రమే గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై చేసుకోవాలి, మిగతా హాఫ్ ఇలా వేసేసుకోండి. దీనిలో ఒక 3 చిల్లీస్ అనేది పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి. దీనిలో మీకు లైక్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసింది అయితే మంచిగా ఉంటుందండి టేస్ట్. వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ వాడాల్సిన అవసరం లేదండి. మనకి మంచిగా సఫిషియెంట్గా ఫ్రై అయితే చాలు ఆనియన్స్. సో కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాలనే కట్ చేసుకున్న టొమాటో కూడా యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే టొమాటో కూడా మనకి కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి సరిపోతుంది మీకు. చూసారు కదా, ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం, 1 to 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు,
అలాగే ఒక స్పూన్ సాల్ట్, 1 నుంచి 2 స్పూన్లు అనుకోండి, చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి. సాల్ట్ అనేది మీరు ఎప్పుడు మళ్ళీ టేస్ట్ మీకు ఎట్లా తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఈ మసాలాలు తీసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసేయండి. నేను మీకు చెప్తాను టేస్ట్ అనేది ఎలా ఏ టైంలో చూసుకుంటే కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది కూడా. చూసారు కదా, ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి అన్నట్టు. చూడండి, సాఫ్ట్గా అయిపోవాలి టమాటో కూడా, అండ్ ఆనియన్స్ కూడా సాఫ్ట్గా అయిపోతాయి మీకు. ఇప్పుడు దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ అలాగా కర్డ్ తీసుకొని మంచిగా లమ్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకోండి. కర్డ్ ఉన్న వాళ్ళు కర్డ్, యోగర్ట్ ఉన్న వాళ్ళు యోగర్ట్, మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయిందనమాట. మొత్తం గ్రేవీ మంచిగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 1.25 గ్లాసు వాటర్ అనేది వేసుకోండి. నేను యాక్చువల్గా మీకు చూపించిన ఇప్పుడు ఈ గ్లాస్ వాటర్ పోస్తున్నాను కదా, దాంతో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో దానికి తగ్గట్టు 1కి 1.25 కొలతండి, అలానే వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ గ్రేవీ లాగా ఉంది చూసారా, వాటర్ పోసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసి ఇక్కడ టేస్ట్ చూడండి. మీకు సాల్ట్, కారం ఏదన్నా మీకు సరిపోలేదనుకుంటే మీరు అప్పుడు యాడ్ చేసి స్టిర్ చేశారంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు దీనిలో ఫ్రై చేసుకున్నాం కదా, ఫస్ట్ గోల్డెన్ బ్రౌన్లో ఆనియన్స్ అనేది ఒక లేయర్ లాగా వేయండి. తర్వాత మనం బియ్యం పక్కన పెట్టుకున్నాం కదా వాష్ చేసుకొని, బాస్మతి రైస్, దాన్ని మళ్ళీ ఇంకొక లేయర్గా వేయండి. చూడండి, స్ప్రెడ్ చేయడం అనేది మనం ఇలాగా మొత్తం లేయర్ లాగా స్ప్రెడ్ చేయాలి. అప్పుడే మనకి మంచి ఫినిషింగ్ వస్తుందన్నమాట. దమ్ బిర్యానీ స్పెషాలిటీనే ఈ లేయరింగ్లో ఉంటుంది. మంచిగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్స్ రెడీ పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి, ఆ ఎగ్స్ని కూడా మంచిగా అలైన్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా అరేంజ్ చేసేసుకోండి. మళ్ళీ దీని మీద మిగిలిన గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని ఇంకొక లేయర్గా వేసుకోండి. ఫస్ట్ కొంచెం వచ్చి ఫస్ట్ ఒక లేయర్లో వాడాం, తర్వాత ఇక్కడ ఇలాగా మిగతావన్నీ వేసేసుకోండి. తర్వాత చాప్ చేసుకున్న కొరియాండర్ ఉంటుంది కదా, కొత్తిమీర, దాన్ని కూడా అలా స్ప్రెడ్ చేయండి. క్యాష్యూస్ కూడా ఇలాగే స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఏది వేసినా కూడా బల్క్గా ఒకే దగ్గర కాకుండా ఇలా లేయర్గా స్ప్రెడ్ చేసుకుంటే మీకు ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. మరి చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసాను. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. కరెక్ట్గా 15 మినిట్స్ టైం చూసుకోండి. 15 మినిట్స్ అలా ఏం కదిలించద్దు. మీరు అదే ప్రెషర్ కుక్కర్లో పెట్టే పని అయితే ఒక్క విజిల్ రానియండి. ఇది నేను ప్యాన్లో పెట్టాను కాబట్టి కరెక్ట్గా 15 మినిట్స్ పెట్టారంటే ఈవెన్గా ఈక్వల్గా సూపర్గా బాయిల్ అయిపోతుంది. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఆఫ్ చేసేసి, మీకు కావాలి అనుకుంటే లెమన్ యాడ్ చేసుకొని జస్ట్ మూత పెట్టేసేయండి ఒక 5 మినిట్స్. ఆ ఆవిరికి, ఆ వేపర్కి మీకు ఆ లెమన్ అనేది కరెక్ట్గా ఉండదు. చూసారు కదా, 15 మినిట్స్ అయిపోయింది. ఎంత బాగా వచ్చింది చూడండి, అసలు బిర్యానీ ఎక్సలెంట్గా ఉండింది. అసలు టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అనుకోండి, అదిరిపోయింది అసలు. నేను ఫస్ట్ టైం ఇదే ట్రై చేయడం, ఎగ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది. బాగా వస్తేనే యూట్యూబ్లో పెడదాం అనుకున్నాను.
ఎక్సలెంట్గా వచ్చింది. అందుకే మీకు ఈ రెసిపీ షేర్ చేసుకోవాల్సిందే అని యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో మా హస్బెండ్కి కూడా ఇది చాలా బాగా నచ్చేసింది అనమాట. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుద్ది. మీరు మధ్యలో ఒకసారి అంత డౌట్గా ఏదైనా అనిపిస్తే బాయిల్ అయిందో లేదో ఇలాగ డౌట్ ఉంటే ఇలాగే ఓపెన్ చేసి కొంచెం తీసుకొని రైస్ ఇలాగ చూసుకున్నారంటే అర్థమైపోతుంది. సో ఫైనల్లీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో పింక్ చేసేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు కూడా ఏదైనా రెసిపీ ఐడియాస్ ఉంటే కమెంట్ బాక్స్లో పింక్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ.